బాలయ్య బాబు స్టార్ హీరో, ఫ్యాన్స్ ఆ రకంగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని చెంపదెబ్బ కొట్టించారు. చెప్పినప్పుడు ఏమన్నారు? ఎంజాయ్ చేస్తాడు బాగా, ఏదైనా ఎంజాయ్ చేస్తాడు. చెప్పి బాబు ఎట్లా అంటే ఓ గుడ్ అలాగే అన్నాడు. ఆ సీన్ అక్కడ ఆ ఇల్లు ఎవరిది? హీరో ఇల్లు అశోక్ గజపతిరాజు గారిది. ఓ ఆ ఇంట్లో ఓకే, విజయనగరంలో షూటింగ్, ఓహో హీరో ఇల్లు. ఓకే. పైన అప్స్టైర్లో షూటింగ్ చేస్తూ ఉంటే ఇట్లా సీన్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తాడు సీన్. ఏదైనా ఫెరోషియసా, కామెడీయా, ఇట్లాంటి సరదా సీనా బాగా ఎట్లా అని చెప్పంగానే వచ్చింది అమ్మాయి. బావ నేను బావతో సపరేట్గా మాట్లాడుకోవాలి అంటది. ఏందే బావతో ఇక్కడ మాట్లాడుకోవాలంటే లేదు సపరేట్గా రూమ్లో మాట్లాడుకోవాలంట. రూమ్లోకి వచ్చి కూర్చొని బావా ఇప్పుడు పెళ్ళయిన తర్వాత నీ భార్యను అయిపోతానే, చిన్నప్పుడు బాకీ ఉంది, చిన్ననాటి బాకీ ఉందా, తీర్చుకోకపోతే నాకు లోపల లోపల ఏదోగా ఉంటుంది, అది తీర్చుకోవాలి బాబు. ఏంటి అంటాడు. ఏంటంటే లాగి చెంప మీద కొట్టుద్ది. షాక్ అవుతాడు. ఏంది ఇదంటే నువ్వు చిన్నప్పుడు నన్ను కొట్టేవు కదా, బాకీ తీర్చుకోవన్నాను కదా, ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్. అక్కడ నుంచి రావయ్య ముద్దులు మామ పాట వస్తుంది థియేటర్లో, గోల గోల. ఇళయరాజా గారి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్, మణిశర్మ గారి కాంబినేషన్, మీ కాంబినేషన్ కూడా రైటర్ని లిరిక్ రైటర్ మిల్స్ నాకు బాలయ్య పేరు కావాలి ఎట్లో అంటే నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నా. మణిశర్మ గారు బ్రహ్మాండంగా చేశారు అన్ని పాటలు. ఆ రైటర్ గారిని ఫస్ట్ టైం చేస్తున్నా. నేను అడిగా ముద్దుల మామయ్య సినిమా సూపర్ హిట్, నాకు ముద్దుల మామయ్య పేరు కావాలి, దాని మీద వచ్చేటట్టు చూడండి అని అడిగా. నేను అడిగితే ఆయన నెక్స్ట్ డే ఎక్స్ట్రాడినరీగా వచ్చి రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. నాకు చెప్పగానే ఎంత నచ్చిందో. ఆ రైటరు వాళ్ళ టాలెంట్. నేను ముద్దుల మామయ్య పేరు కావాలంటే దానికి రాయలసీమనే కలిపాడంటే ఒక్కొక్క రైటర్ గొప్పతనం అది. అయితే ఇంకొకటి సార్, లారెన్స్ మాస్టర్ కూడా బ్రహ్మాండంగా తీసుకు అద్భుతం సార్. బాలయ్య బాబు స్టెప్స్, ఫిల్మ్ సిటీలో డాన్సర్స్, గ్రూప్ డాన్సర్స్తో సాంగ్స్. ఈ పాట అక్కడ మేల్కోటే మైసూర్ దగ్గర చిలకపచ్చ కోక ఫిల్మ్ సిటీ, అది కూడా బ్రహ్మాండమైన సాంగ్. అయితే ఫ్యాక్షన్ సినిమా తీశారు, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరూ భయపడ్డారు. ఇంత పెద్ద హిట్ కొట్టారు కదా, ఇంకేముంది చూపించడానికి, ఇంకేం చేస్తారు వీళ్ళు అని చెప్పి చాలామంది షాక్ అయ్యారు. నరసింహనాయుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేస్తుందని? నేను ఈవెన్ సమరసింహారెడ్డి కానీ ఏ సినిమా అయినా బాగానే ఉంటుంది అనుకుంటాం, కానీ అయినా భయంగా ఉంటుంది మాకు. అంటే ఇంత హిట్ అవుద్ది, అంత హిట్ అవుద్ది అనేది అసలు తెలియదు, ఎవరూ చెప్పలేరు. మేము కూడా బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, హీరో నమ్మకంగా అవకాశం ఇచ్చినందుకు సినిమా బాగుండాలనుకొని తపన పడి చేస్తూ ఉంటాను. భయంగా చేస్తూ ఉంటాను నేను. అందరు బాగుండాలి, సినిమా బాగా రావాలి, మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇంకా ఆ బాలయ్య బాబు క్రేజు, రైటర్స్ గొప్పతనం, మ్యూజిక్ డైరెక్టర్, లక్కీగా అంత కమర్షియల్ సినిమాలో సాంగ్స్ కూడా బ్రహ్మాండంగా కుదిరినాయి. మామూలు కదండి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్, విలన్స్, ఒక్కొక్క విలన్ జయప్రకాష్ రెడ్డి గారికి అయితే ఎంత పేరు వచ్చిందో. బాలయ్య బాబు అద్భుతం అసలు. ఆ బాలయ్య బాబు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేశారని తెలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మీ ఊరు వచ్చా, మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా అనేది బాలయ్య బాబు చెప్తే అదొక పాటలాగా మొత్తం ఒక సాంగ్ కనుక క్యాసెట్ వేసి రిలీజ్ చేస్తాను అట్లా అయిపోయింది ఆ డైలాగ్. అదొకటి ట్రైన్ సీన్లో బాలయ్య బాబు గెటప్, బాలయ్య బాబు దిగిన విధానం, తర్వాత తండ్రి తిలకన్ గారు, అది అక్కడ కొత్త వలస రైల్వే స్టేషన్లో తీసాం. అవునా, కుక్క మురిగిందనుకో, బాలయ్య దిగటం, కుక్క మురిగిందనుకో, వాడు ఏదో అన్నాడు నాన్న అంటే కుక్క మురిగిందనుకో, వాడు ఏదో అన్నా అంటే కుక్క పిల్ల మురిగిందనుకో అంటాం. ఫైనల్గా వాళ్ళ నాన్న మెల్లగా తీసుకెళ్ళిపోతుంటే ఎప్పుడైతే వాడు పిచ్చి మాటలు మాట్లాడాడు, విలను వెనక్కి తిరిగి ఆ ట్రైన్ మీద వచ్చి విలను మెడబట్టుకొని ఎట్లా చేశారు అవుతున్నా, వాడిని ఒక్క నెట్టి వెళ్ళి పైన కాలు పైన సెక్కిపోయి ఆపి తొడగొట్టే సౌండ్కి తొడ కొడితే ఆ సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. అది అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఏమి క్లాప్సో థియేటర్లో. ఆ థియేటర్ ఆ తొడ సౌండ్కే చచ్చిపోతావురా అన్నదానికి విపరీతమైన క్లాసు. దానికంటే నేను అంటే నాకు ముందే అనిపించింది ఇలా తీయాలని.
ఆ డైలాగ్ అయిన తర్వాత బాబుది ఒక లో యాంగిల్ పెట్టి ఆ సైలెంట్ షాట్ తీయాలనేది నేను ఆ సీన్ ఆ రోజు చూసుకున్న తర్వాత ఫినిషింగ్ షాట్ ఇలా ఉండాలని ఫిక్స్ అయిపోయి తీసా. ఎక్సలెంట్ అండి. సైలెంట్ షాట్ లో యాంగిల్ పెడితే నడుచుకుంటూ వస్తారు. ఆ క్లాప్స్ అలా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఆర్ఆర్ వస్తుంటుంది మణి శర్మ గారు కొట్టింది, ఎక్సలెంట్ మామూలు కదా మీరు తీసిన షాట్కి. ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్కి ఇంట్రడక్షన్. అవును, అది అసలు బాలయ్య బాబు ఏం అందంగా ఉన్నాడు. అవును, ఎక్సలెంట్ అండి. నాకు ఇందాకే ఒక ఆయన ఇందాక మీకు పరిచయం చేసిన ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన చెప్తా ఉన్నాడు, సమరసింహారెడ్డిలో ఎక్స్ట్రాడినరీ ఇది. ఒక ట్యాక్సీ డ్రైవర్ బాలయ్య బాబు ఒక ట్యాక్సీలో అంత క్యాంటీను అట్లా ఆమ్లెట్ వేస్తాడు, ఏదో వేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బాలయ్య బాబుకు దండం పెట్టడం అంటే అది సినిమాకి హైలైట్. మామూలు కాదు. ఒకసారి అప్పటి వరకు నార్మల్గా వెళ్తున్న సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును, ఎక్సలెంట్. అదొకటి నరసింహనాయుడులో ఏంటి సార్, బాలయ్య బాబుతో షర్ట్ ఇప్పించేసి ఆ వంతున టెంపుల్ నుంచి నడిపించేశారు. అదైతే అసలు నరసింహస్వామి టెంపుల్ అక్కడ తీసాం, విజయనగరం సింహాచలం నరసింహస్వామి టెంపుల్ ముందు ఆ ఎర్ర పంచ, అవును, ఆ పూజ అయిపోయి నడుచుకొని వచ్చేటప్పుడు ఆ గెటప్, ఆ బాలయ్య బాబు ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉన్నాడంటే విజయవాడలో రిలీజ్కి ఒక పెద్ద కటౌట్ పెట్టారు బాలయ్య బాబు ఆ గెటప్. కటౌట్ పెట్టి అందరూ కొబ్బరికాయలు కటౌట్ కొట్టడం నాకు తెలిసి ఫస్ట్ టైం. అంతకుముందు రామారావు గారి సినిమాలు వెంకటేశ్వర స్వామి అట్లా థియేటర్లో అక్కడ హుండీలు పెట్టి అట్లా కొబ్బరికాయ కొట్టి ఇట్లా చేయటం విన్నాను. ఈ కటౌట్కి కొబ్బరికాయలు కొట్టడం, దండలు వేయటం, పూజ చేయటం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. అంత అద్భుతంగా ఉన్నాడు బాలయ్య బాబు.